హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. ఒకవైపున పాకిస్తాన్ భారత్ సరిహద్దులలో కొత్త ఉద్రిక్త వాతావరణం, కాశ్మీర్లో జరిగిన దాడి, ఆ దాడి తర్వాత అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు భారత్కి ఫేవర్గా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? భారత్ చేస్తామంటున్నటువంటి ఒక ఊహించలేని దెబ్బ ఎలా ఉండబోతోంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అంశాలకు సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు, అలాగే మేధావి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇస్రో నాసాకి మాజీ శాస్త్రవేత్త చంద్రశేఖరరావు గారు. నమస్తే. నమస్కారం. దీన్ని ఎలా చూడాలి అసలు ఈ ఇన్సిడెంట్ని? ముందుగా పహల్గామ్లో జరిగిన మారణకాండని ఖండిస్తూ అందరూ దేశము ఇంటర్నేషనల్గా కూడా అందరూ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మా పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 3 రోజులు సంతాప దినాలుగా, అలాగే మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ధర్నా కార్యక్రమాలు 3 రోజులు చేపట్టాం. సరే, అదేంటంటే ఆ ఇన్సిడెంట్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి, మన ప్రజల్లో కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, మన బాధ్యత ఏంటి, మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఎలా అండగా నిలబడాలి ఈ కష్టకాలంలో, అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేయటం, అండగా నిలబడటం, ఈ కార్యక్రమాలన్నీ చేశాం. అయితే ఇది ఈ టైంలో ఇంత మేజర్ టెర్రరిస్ట్ అటాక్ ఎందుకు జరిగింది, దీని వెనక ఏం కారణాలు ఉండుంటాయి అనేది అయితే డెఫినెట్గా మనం కొంత విశ్లేషించుకోవాల్సిన టైం అని అనుకుంటున్నానండి. ఇక్కడ వరల్డ్ స్టేజ్ చూస్తే మనం రకరకాల మార్పులు జరుగుతున్నాయి. ఎకనామికల్గా మార్పులు జరుగుతున్నాయి, ఆర్థికపరమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, రాజకీయపరమైన మార్పులు జరుగుతున్నాయి, కొయిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్పులు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత 2022లో అప్పుడు యూరోపియన్స్, అమెరికన్స్, అలాగే రష్యన్స్ వాళ్ళు దే ఆర్ బిజీ డీలింగ్ విత్ దట్. ఆ యుక్రెయిన్కి సంబంధించిన అన్రెస్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. తర్వాత ట్రంప్ గారు ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యారో, ట్రంప్ అక్కడ అమెరికన్ ఆర్థిక పరిస్థితిని, అమెరికాలో ఉన్న సోషల్ పరిస్థితులు, అన్రెస్ట్ని అడ్రస్ చేసుకోవడం కోసం వాళ్ళు కొన్ని అంతర్గతమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నారు. దాంట్లో ప్రధానమైంది ఈ టారిఫ్ వార్. ఇది ఏ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలి, మన ఎగుమతులు ఎందుకు వెళ్ళట్లేదు అనేది అమెరికా కన్సర్న్. మరి దిగుమతులు అయితే బాగానే అమెరికాలోకి వస్తున్నాయి, కానీ మన వస్తువులు ఎవరూ కొంటలేదు. దీనికి ప్రధానమైన కారణం ఈ టారిఫ్, అంటే రేట్లో ఉన్నటువంటి వ్యత్యాసం, ట్యాక్సెస్లో ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి అమెరికా ఏం చేస్తుంది, ఒక్కొక్క దేశాన్ని పరిశీలిస్తూ ఒక్కొక్క దేశంలో ఎంత ఇంపోర్ట్స్ వస్తున్నాయి, మన వస్తువులు ఎందుకు వెళ్ళటం, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎందుకు ఇబ్బంది పడుతుంది, మనకి ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గుతుంది, ఇవన్నీ విశ్లేషించుకుంటూ ఆ క్యాలిక్యులేషన్స్లో భాగంగా చైనాని దాదాపుగా కార్నర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చైనా హ్యాస్ బికమ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ద వరల్డ్. దాంట్లో డౌట్ ఏం లేదు. ఒక 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వాళ్ళ వస్తువులను ఎగుమతి చేయగలుగుతున్నారు, లో కాస్ట్లో ఎగుమతి చేయగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ లేబర్ లాస్ కానివ్వండి, లేదంటే ప్రభుత్వ స్ట్రక్చర్ కానివ్వండి, పని చేయించగలరు. వాళ్ళ వర్కర్స్ చేత వాళ్ళు నిర్బంధంగా పని చేయించగలరు, ప్రొడక్టివిటీ పెంచగలరు. అట్ ద సేమ్ టైం మిగతా దేశాలకు అవకాశాలు ఉండవు. జనరల్గా మన భారతదేశం ఉందనుకోండి, మనకు పటిష్టమైన చట్టాలు ఉంటాయి, లేబర్ ప్రొటెక్షన్ లాస్ ఉంటాయి, సేఫ్టీ లాస్ ఉంటాయి. మనకి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అమెరికాతో పోల్చుకుంటే మనం అంత ఎక్కువ కాకపోయినా కానీ మనం కూడా ఎక్స్పెన్సివ్ చైనాతో పోల్చుకున్నప్పుడు. చైనా ఈజ్ ద చీపెస్ట్ అయిపోయింది. ఇక్కడేమో చైనా వాళ్ళే ఈ హక్కుల కోసం పోరాడతారు, అక్కడేమో ఉండవు. చైనాని సపోర్ట్ చేసే కొన్ని పార్టీలు, కొంతమంది మేధావులు మన భారతదేశంలో చైనా మోడల్ కరెక్ట్ అంటారు. ఇది మేడే సందర్భంగా స్పీచ్లు ఇస్తూ కూడా. కాబట్టి అది చాలా దురదృష్టం. ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు అమెరికా ఈజ్ ట్రైంగ్ టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో దాని ఎఫెక్ట్ చైనా మీద పడుద్ది. ఇది రెండో ప్రధానమైన అంశంగా చూడాలి మనం. ఇక మూడో అంశం ఏమొస్తుందంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, ఈ 4 దేశాలు అన్ని పెద్ద దేశాలే. ఇవి ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనా తన ఇష్టం వచ్చినట్టు తను చేస్తుంది. ఇంటర్నేషనల్ మర్కంటైల్ లైన్స్ కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతున్నాయి. ట్రాన్స్పోర్టు, లాజిస్టిక్స్ ఎక్స్పెన్సివ్గా తయారవుతుంది. వీళ్ళ డామినేషన్ ఎక్కువైపోయిందని చెప్పేసి క్వాడ్ రూపంలో 2007 నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నాలు
జపాన్ ఇనిషియేషన్ తోటి ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో క్వాడ్ ఒకటి జరుగుతుంది, అది కూడా చైనీస్ హెజిమోనీకి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి మన పక్కన ఉన్న నైబరు మన పాకిస్తాన్ సంగతే చూద్దాం. పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళ గ్రోత్ రేట్ ఏమో 2.5% అని చెప్తున్నారు లాస్ట్ 2-3 ఇయర్స్లో. వాళ్ళ జీడిపి లోట్ ఎంత ఉంది అంటే 6.9% ఉంది. అంటే వాళ్ళు ఈ లెక్కన పోతూ ఉంటే ప్రతి సంవత్సరం అప్పు పెంచుకుంటూ పోవాలి, కానీ వాళ్ళు కనీసం జీరో స్థాయికి కూడా రాలేరు. అంటే ఎంప్లాయ్మెంట్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. సో పాకిస్తాన్ పరిస్థితి బాగుండలేదు. రష్యాకి, అమెరికాకి వేరే సమస్యలు ఉన్నాయి. చైనాకి ఏమన్నా ఒక థ్రెట్ ఉంది. అలాగే ఈ 4 దేశాలు క్వాడ్ రూపంలో ఇండో పసిఫిక్ రీజియన్లో ఒకటవుతున్నాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇది స్టేజ్, వరల్డ్ స్టేజ్. ఈ స్టేజ్ దీంట్లో కాశ్మీర్ మీద ఫోకస్ గత 4-5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తగ్గిందని చెప్పుకోవాలి మనం. కాశ్మీర్లో మన వరకే మనం మాట్లాడుకుంటే అంతర్గతంగా కాశ్మీర్ అనేది అదేమి డిఫరెంట్ దేశం కాదు, యూనియన్లో భాగమే. అది కూడా మన స్టేటే, మన భూభాగమే. కాబట్టి డెఫినెట్గా ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు కుదరదు, ఒకే దేశంలో 2 జెండాలు ఉండటానికి వీల్లేదు. దాన్ని ఎలో చేసిన 370 ప్రొవిజన్ని మన వాళ్ళు అబ్రిగేట్ చేశారు, తీసేశారు. 2019 నుంచి మన భూభాగమే, మనలాగా ఒక రాష్ట్రమే, మనలాగా ఒక యూనియన్ టెరిటరీనే, ఒకే రాజ్యాంగం ఉంటుంది, ఒకే చట్టాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది, యూనియన్లో భాగం. కాబట్టి మన కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలని, లడఖ్ ప్రాంతాలని సేఫ్ గార్డ్ చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడపాలని ఇండియా ట్రై చేస్తుంది. కానీ కాశ్మీర్ని ఒక ప్రధానమైన సమస్యగా ఎత్తుకుని దానికి వెనకున్నటువంటి ఈ మిలిటెంట్ గ్రూప్స్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ ఏంటంటే తన మనుగడ సాధిస్తుంది. సింపథైజర్స్ ఎవరైనా కానివ్వండి, మనం ఇప్పుడు నేమ్స్ చెప్పవసరం లేదు. ఈ వ్యవహారానికి వరల్డ్ వైడ్గా కొంత సింపతి ఉంది. కాశ్మీరీస్ ఇబ్బంది పడుతున్నారు, భారతదేశంలో ఉండాలని అనుకోవట్లేదు, వాళ్ళు ఇబ్బంది అయినా సరే మేము పాకిస్తాన్లోకి వెళ్ళాలంటున్నారు అనేది కొన్ని గ్రూపుల వాదన, అర్ధరహితమైన వాదన. వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ని హైజాక్ చేయటం దాంట్లో భాగం. ఆ తర్వాత రకరకాల బాంబింగ్ ఇన్సిడెంట్స్. మనం 370ని అబ్రోగేట్ చేసేదాకా కూడా దాదాపుగా ప్రతి వారము మన సోల్జర్స్ మీద, మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్రతిరోజు డిస్టర్బెన్స్ మనం చూసాం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కాస్త జమ్మూ కాశ్మీర్ ప్రాంతం కూడా అభివృద్ధి పదంలో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రాకపోకలు పెరిగినాయి, టూరిజం పెరిగింది, వాళ్ళ ఇన్కమ్స్ పెరిగినాయి, ప్రశాంతంగా ఉంది. దీన్ని ఎలా అట్టి పెడితే ఈ మిలిటెంట్ గ్రూప్స్కి ఇక వాదన లేదు. వాళ్ళు కాశ్మీర్ని సేవ్ చేయాలనే నినాదం ఇర్రెలవెంట్ అయిపోయింది. కాబట్టి ఇంకొకసారి ఏదో ఒకటి చేసి దీన్ని మళ్ళీ వార్తల్లోకి తీసుకురావాలి, న్యూస్లోకి తీసుకురావాలి, ప్రపంచంలో డిస్కషన్లోకి తీసుకురావాలనే ఒక కుచితమైన ఆలోచనతో ఈ దుర్మార్గానికి ఒడిగట్టారనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. దాంట్లో 26 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు దీంతో. వాళ్ళేం అక్కడికి వెళ్ళి ఆస్తులు కొనుక్కునేవాళ్ళు కాదు, స్థిరపడేవాళ్ళు కాదు. దే ఆర్ ప్లెయిన్ అండ్ సింపుల్ కామన్ పీపుల్. చూడాలి, భూతల స్వర్గం అయినటువంటి కాశ్మీర్ అందాలను చూడాలని వెళ్ళినాళ్లే కానీ వీళ్ళలో ఎవరు ఎలాంటి ఇంకా మిగతా ఉద్దేశాలు లేవు. కాబట్టి ఎంటైర్ ఇండియా కులమతాలకు అతీతంగా అన్ని స్టేట్స్ వాళ్ళు, ప్రజలు కూడా దీన్ని ఖండించారు, ఖండించాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ భారత ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకున్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మనకు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే, కఠినమైన యాక్షన్స్ ఉండాల్సిందే. ఆ యాక్షన్స్కి మాత్రం భారతదేశం సిద్ధంగా ఉంది. భారతీయులందరూ కూడా ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది మనకి 3 రోజుల నుంచి మరింత బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. లెట్స్ హోప్ ఈ బలంతో మన యూనియన్ గవర్నమెంట్, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక మంచి సెట్ ఆఫ్ నిర్ణయాలు తీసుకుంటాయని, మన భూభాగాన్ని కాపాడుకోవటంలో, ఇంటర్నేషనల్గా మన స్టేచర్ని కాపాడుకోవటంలో, ఈ టెర్రరిస్ట్ గ్రూపుల్ని మట్టి కరిపించడంలో తగిన నిర్ణయాలు తీసుకుంటేనే ఆశిద్దాం. అయితే ఇక్కడ వార్ టైప్ సిచ్యుయేషన్ ఉందనుకోవాలా,
లేకపోతే ఒక సర్జికల్ స్ట్రైక్ టైప్ ఆఫ్ అటాక్ ఉందనుకోవాలి, ఎందుకంటే నరేంద్ర మోడీ స్వయంగా చేసిన హెచ్చరికని. ఇక్కడ అది ఎలా చేస్తారో మన మిలిటరీ ఇంటెలిజెన్స్, మిలిటరీ వ్యవస్థ, మన ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలు మనకు తెలియదు. కానీ మనకి పాకిస్తానీ పబ్లిక్తో మనకేమీ లేదు, జనరల్ పబ్లిక్తో మనకేమీ లేదు, పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ జనరల్గా మనకేం వ్యతిరేకత ఉండదు. ఇది ఈ సీమాంతర టెర్రరిజంని మీరు ప్రోత్సహిస్తున్నారు, దీన్ని ఆపాలి అనేదే మన డిమాండ్. ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి మీరు ఆసరా ఇవ్వద్దు. ఉదాహరణకి పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్కి ఎవరు తీసుకున్నారు బాధ్యత? ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఒక గ్రూప్ క్లెయిమ్ చేసింది. ఎవరు ఈ గ్రూపు? ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ ఆఫ్ లష్కర్ ఏ తైబా. లష్కర్ ఏ తైబా ఎక్కడుంది? దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? లాహోర్కు పక్కన ఉంది. లాహోర్లో ఉన్నారు వాళ్ళు. అంటే లాహోర్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్న ఒక ఇంటర్నేషనల్లీ బ్యాండ్ టెర్రరిస్ట్ గ్రూప్ని మీరు కట్టడి చేయలేకపోతే మరి మేమైనా చేయాలి కదా, భారతదేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో అలాంటిది ఆలోచిస్తే ప్రాబబ్లీ వెరీ టార్గెటెడ్ యాక్షనే ఉంటుందేమో. అసలు వీళ్ళ పుట్టుకు కూడా చూద్దాం సాయి గారు. వీళ్ళు ఎందుకు ఎవరి లష్కర్ ఏ తైబా? ఒకప్పుడు 1980sలో ఆఫ్ఘనిస్తానీసు రష్యన్స్ మధ్య ఫైట్ జరిగింది. ముజాహిదీన్స్, అల్ ఖైడా, ఈ గ్రూప్స్ అన్నీ కూడా సోవియట్ యూనియన్కి అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి, రష్యన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినాయి. దాంట్లో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతూ ఐఎస్ఐ ప్రమేయంతో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అదే ఈ లష్కర్ ఏ తైబా. ఆ తర్వాత సరే ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం సెటిల్ అయిపోయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? డిజాల్వ్ అయిపోవాలి. ఒకవేళ వాళ్ళు నిజంగా అంతవరకే వాళ్ళ ఎజెండా అయితే. కానీ వాళ్ళ ఎజెండా అది కాదు. వాళ్ళు దే వాంట్ టు ఇవాల్వ్ ఇంటూ ఏ గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్. ఏదో ఇస్లాంను మేము సేవ్ చేస్తాము, అన్ని కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ కావాలి, ఇస్లాం ఈజ్ ద ఓన్లీ రిలీజియన్, ప్యూర్ అనుకుంటూ వీళ్ళు ఏం చేశారంటే చిన్న సమస్యల్ని ఎన్నుకుంటూ, కాశ్మీర్ సమస్యను ఎన్నుకుంటూ, కాశ్మీర్ని మేము లిబరలైజ్ చేయాలి అనే పేరుతోటి భారతదేశంలో కూడా ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే మనకి 2001లో పార్లమెంట్ మీద అటాక్ అయినా, 2008లో మనకి తాజ్ ఇన్సిడెంట్ జరిగిన బాంబేలో 175 మంది చనిపోయారు ఆ రోజున. అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ అది మనకి. మరి మళ్ళీ 19లో జరిగిన ఎక్కడ మన పుల్వామా ఇన్సిడెంటు, మళ్ళీ ఇప్పుడు. అంటే ఏంటంటే ప్రతి 5-10 సంవత్సరాలకు వీళ్ళు తమ మనుగడను చాటుకోవడానికి వాళ్ళుగా సహాయం చేయలేరు. వాళ్ళుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి 1% మెరుగైన జీవన విధానాన్ని కూడా చూపించలేరు. ఇట్స్ ఎ న్యూసెన్స్ గ్రూప్, ఇట్స్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. టెర్రరిజానికి ఇంకా మతం ఏముంది, కులం ఏముంది? టెర్రరిస్ట్. కాబట్టి టెర్రరిస్ట్ అనే ఆ కేటగిరీలోకి ఎవడైతే వస్తాడో వాడిని ఏరేయాల్సిన అవసరం మాత్రం మనకుంది. అందుకని డెఫినెట్గా ఈసారి నరేంద్ర మోడీ గారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం అనుకోవాలి. అందరూ కోరుకుంటున్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి మనం చేసినటువంటి ఈ ధర్నా, నిరసన, సంతాప కార్యక్రమాల్లో కామన్ పీపుల్ దే ఆర్ సో ఇరిటేటెడ్ అండ్ ఎజిటేటెడ్. ఇలా జరుగుతుంటే మనం ఇంత పెద్ద దేశము, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే మరి ఇలాంటి న్యూసెన్స్ గ్రూప్స్ వల్ల ఒకటి సోషల్ అన్రెస్ట్ ఉంటుంది, మత కల్లోలకు దారితీస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్గా మన స్టేచర్ చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి టాప్ 3-4 ఆర్థిక వ్యవస్థల్లోకి వస్తున్నాం. ఇండియా అనేది ఒక మంచి దేశం, పీస్ఫుల్ కంట్రీ, ఏ ఫ్రెండ్లీ కంట్రీ అని అందరూ మనతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా క్రియేట్ చేయటం వల్ల, డిస్టర్బ్ చేయటం వల్ల మనకు నష్టం వస్తుంది. కాబట్టి ఐ థింక్ ఆల్ ఇండియన్స్ ఇన్ ఏ వే ఏమి కోరుకుంటున్నారంటే ఇలాంటి వాళ్ళని 100% ఏరేసేయాలి, మీరు ఏ యాక్షన్ అని తీసుకోండి, వీఆర్ బిహైండ్ యూ అనే సెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్. ఇక్కడ వీళ్ళు మతం అడిగి హిందువులందరూ ఇటు ఉండండి, ముస్లింలందరూ అటు ఉండండి అని చెప్పేసి, కొంతమంది మేము ఇదే అంటే కల్మా చదవమని చెప్పడం, ఇట్లాంటి ఇది చేశారన్నది మొట్టమొదటిసారి పబ్లిక్కే డైరెక్ట్గా చెప్పింది, విక్టిమ్సే డైరెక్ట్గా చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అనుకోవాలా, లేకపోతే వాళ్ళు కేవలం మతపరంగా మేము చూస్తున్నాము అని ముస్లిం సమాజాన్ని తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేసినారు? ఐ థింక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కండి తన ఏమీ ఉండదు.
వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అల్టిమేట్గా డివిజన్ కావాలి, అన్రెస్ట్ కావాలి, దేశంలో కొట్లాట్ల పెరగాలి, దేశంలో శాంతికి భంగం జరగాలి. ఇండియా ఈజ్ నాట్ పీస్ఫుల్ అని ఒక స్టాంప్ వేయగలగాలి వాళ్ళు. కాబట్టి కాశ్మీరే కాదు మొత్తం భారతదేశంలో కూడా ఈ అన్రెస్ట్ ఉంది, ముస్లిమ్స్కి సేఫ్టీ లేదు, హిందువులకి ఇంకోటి లేదు, ఏదో వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి? డివిజనే. ఈ డివిజన్ ఎందుకు వస్తుంది? ఆ రోజున 10 మందో 20 మందో 50 మందినో చూశారు, చంపారు అనేప్పుడు ఇక్కడ మనకేమనిపిస్తుంది? హిందువులకి ఏమనిపిస్తుంది? అరే ఇది ఇలా చేస్తున్నారు, ఇది దారుణం కదా అని పక్కనున్న ముస్లిమ్స్ మీద ఒక రకమైనటువంటి సస్పెషన్ క్రియేట్ అవుద్ది, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మన భారతదేశంలో ఇండోనేషియా తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉంది, ఇస్లాం బిలీవర్స్ ఉంది మన దేశంలోనే. పాకిస్తాన్లో కూడా లేరు. పాకిస్తాన్ మొత్తం జనాభా కంటే మన దగ్గర ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎక్కువ. అందరూ పీస్ఫుల్గానే కోఎగ్జిస్ట్ అవుతున్నారు. 99.9% ఆఫ్ మన ముస్లిమ్స్కి ఇలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఎవడో నూటికో కోటికో ఒకటి ఉంటాడు పర్వర్ట్. ఆ పర్వర్ట్ ఈ గ్రూప్స్ చేతుల్లో పడి ఇప్పుడు గుంటూరు లాంటి 10 లక్షల మంది ఉన్న జనాభాని భయభ్రాంతులకు చేయడానికి ఎంతమంది కావాలండి? ఒక AK-47 నలుగురు పిచ్చోళ్ళు చాలు కదా. అలాంటి పిచ్చోళ్ళ చేతుల్లోకి గన్స్ ఉండి, ఆయుధాలు ఉండి వాళ్ళని మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి క్రాస్ బోర్డర్ టెర్రరిజం యాక్టివిటీస్ తగ్గినాయి, ఇంటర్నల్గా అన్రెస్ట్ తగ్గింది. ఇలాంటి అనవసరమైన మత కల్లోలాలకు దారి తీయకుండా అది చేయాలని ఎవడో ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు కట్టడి చేస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది. మనకి వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు తెలియదు. ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం మనం ఫెయిల్యూర్గా గుర్తిస్తాం. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు మన బోర్డర్ సెక్యూరిటీ కానివ్వండి, మన సైనికులు కానివ్వండి, మన పోలీస్ కానివ్వండి, వాళ్ళు 24 అవర్స్ కష్టపడుతూ అంతగా సేవ్ చేస్తుంటాయి. కాశ్మీర్ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి దోహదపడుతుంటాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్ అన్నీ కూడా ఒక డెవలప్డ్ హిల్ స్టేషన్స్ లాగా మార్చాలని వాళ్ళు చూస్తుంటే, సహాయపడుతుంటే, ఇలాంటి పిచ్చి పనుల వల్ల ఏమవుద్ది? మనందరికీ అక్కడేదో మనకి ఇంకా సెక్యూరిటీ పెరగాలేమో, మనం ఇంకేదన్నా చేయాలేమో, మనం ఎనఫ్ చేయట్లేదేమో అనే భావన కూడా వస్తాయి. సో వీటన్నిటికీ సమాధానంగా ఇండియన్ గవర్నమెంట్ మరిన్ని జాగ్రత్తలు అనుకోండి, యాక్టివిటీస్ అనుకోండి, ప్రోయాక్టివ్గా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మనం ఏమేమి చేయాలో కఠినంగానే చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఈ ఇన్సిడెంట్ని ఇక్కడున్న మేధావి వర్గం ఒక ఆస్పెక్ట్లో చూడమంటుంది. ఏమని? ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చూడండి, లేకపోతే కనుక కాశ్మీర్ కంట్రోల్ లేదు, పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే దేశ భద్రతకు సంబంధించిన విభాగం అంతా కూడా కేంద్రం చేతుల్లో ఉండి ఏం చేయలేకపోయింది, ఇంటెలిజెన్స్ ఏం చేయలేకపోయింది, ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా చూడండి, మతం ఆధారంగా వాళ్ళు చేశారనే కాన్సెప్ట్ అసలు ఆలోచించొద్దు అని చెప్తుంది. దాన్ని ఎలా చూడాలి? తప్పు కదండి. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది, అమాయకుల్ని చంపారు, అంతవరకు మనం అన్కండిషనల్గా ఖండించాలా వద్దా? దీనికి కారణాలేంటి, దీంట్లో మన సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది లేటర్ ఆన్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇక్కడ నిన్న మనకి గుంటూరులో కూడా ఒక సోకాల్డ్ మేధావి నాతో చాలాసేపు ఆర్గ్యూ చేశాడు. ఇది జరగటం తప్పేనండి కానీ అంటున్నాడు. మీరు కానీ అనొద్దండి అన్నాను. ఆయనకు నచ్చలేదు. ఆయన ఏమంటున్నాడు? ఇది జరగటం తప్పేనండి కానీ ఇంతకుముందు, కాబట్టి ఇప్పుడు చేద్దామా? కాబట్టి అమాయకుల్ని చంపితే ఓకేనా? ఇంతకుముందు ఎప్పుడో ఏదో తాతల నాడు జరిగిందని చెప్పేసి ఇవాళ పర్యాటకులను చంపటం ఓకేనా? ఇది తప్పు, ఇది ఖండించాలి, వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలని మీరు మాట్లాడాలి. కానీ ఇది ఇలా జరిగింది కానీ మోడీ గారు అలా, షా గారు ఇలా, ప్రభుత్వం అలా, 10 ఏళ్ల క్రితం అలా, 20 ఏళ్ల క్రితం ఇలా, తప్పండి అలా మాట్లాడటం. ఐ థింక్ అది కూడా మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. మేధావర్గానికి మన అప్పీల్ ఏంటంటే, మీరు విషయాన్ని పరిమితంగా చూడాలి, విషయాన్ని ముందు ఖండించడం నేర్చుకోండి. ఇది తప్పు అని చెప్పండి, అనీక్యువోకల్గా తప్పు అని చెప్పండి. ఆ చేసిన వాళ్ళది తప్పు అని చెప్పండి, చేసిన వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళది తప్పు అని చెప్పండి. దీంట్లో ఒక మతాన్ని తప్పు అని అనమని నేను కోరట్లేదు, ఇంకో మతాన్ని రైట్ అని అనమని కోరట్లేదు. ఇక్కడ మతానికంటే కూడా అది ఒక దుర్మార్గమైనటువంటి, అమానవీయమైనటువంటి ఒక సంఘటన. దాన్ని ఎవరు చేసినా, ఎవరు ప్రోత్సహించినా తప్పే, 100% తప్పే. దాన్ని మనం అడ్రస్ చేసే విధానంలో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. కానీ ఈ స్టేట్మెంట్లో భాగంగా ఉదాహరణకి మన సంజయ్ రౌత్ ఉన్నాడండి,
మహారాష్ట్ర లీడర్. అతను మరి పిచ్చోడు అనుకోవాలో మైండ్ చెడిపోయిందో అనుకోవాలో మనకు తెలియదు. దీని సంగతి తర్వాత మాట్లాడదాం, అంతకుముందు జరిగిన దాన్ని ఏంటో చెప్పండి, అమిత్ షా గారిని రిజైన్ చేయమండి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అమిత్ షా గారు రిజైన్ చేసినందువల్ల లేదా ఉన్నందువల్ల చేసినందువల్ల ఈ ఈ ఈ డాస్టర్డ్లీ యాక్ట్ ఓకే అవుతుందా మీకు? ఈ ఈ ఈ టెర్రరిస్ట్ అటాక్ ఓకే అవుతుందా? కాదు కదా. ముందు అసలు దీని వరకే మాట్లాడి దీని అంతు చూడాలి, దీని వెనక ఎవరున్నారో వాళ్ళ సంగతి చూడాలని మనం డిమాండ్ చేయాలి, మనం కట్టడిగా ప్రయత్నం చేయాలి. ఎంటైర్ కంట్రీ, ఇదేదో నరేంద్ర మోడీ గారి పర్సనల్ ఇష్యూ కాదు, అమిత్ షా గారి పర్సనల్ ఇష్యూ కాదు కదండి. ఒక పార్టీకి సంబంధించిన అంశం అని నేనైతే అనుకోవట్లేదు. మనం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలి. ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకున్నా కానీ ఈ విషయంలో మేము వీఆర్ బిహైండ్ యూ అని చెప్పగలగాలి. తర్వాత విశ్లేషించుకుందాం. ఇప్పుడు చైనా ఏమైంది, రష్యా ఏమైంది, అమెరికా ఏమైంది, క్వాడ్లో మనం ఏం చేయాలి, మన పాత్ర ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇట్స్ అన్ ఆన్గోయింగ్ డిస్కషన్. దాన్ని ఎవరు కాదంటలేదు, దాన్ని ఎవరు కాదనరు. బట్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో డెఫినెట్లీ ఒక మతిలేని ఉన్మాద సంస్థ లష్కరే తాయిబ్ అని అనుకుందాం, లేదంటే వాళ్ళ ఫ్రంట్ ఫేస్ అనుకున్నటువంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనుకుందాం. ఏది ఏమైనా కానీ వీళ్ళు చేయడం ఈజ్ 100% రాంగ్. దాన్ని ఖండించాలి, మనం దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఎక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు అబెటర్స్, వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు లెక్క. అది మనం వాళ్ళు లాహోర్ పక్కన కూర్చొని చేస్తున్నారు, లాహోర్లో కూర్చొని చేస్తున్నారు కాబట్టి మనం పాకిస్తానీ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, అది మనకి 99లో ఐసిఐ మీది మన ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళది జరిగినప్పటి నుంచి, అది అఫ్కోర్స్ అది 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 ఐ థింక్ వీళ్ళు కాదు, లష్కర్ ఏ తోయిబా వాళ్ళు కాదు, కానీ జేఈఎం వాళ్ళు, జైష్ ఏ మొహమ్మద్ ఆ గ్రూప్ చేసిందని క్లెయిమ్ చేశారు అప్పుడు. సరే, దాంట్లో భాగంగా వాళ్ళ లీడర్ని ఎవరతను మసూద్ అజర్ని కూడా వాళ్ళు నెగోషియేట్ చేసి విడిపించుకోగలిగారు. కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా పాకిస్తాన్ సహకారం మనకు ఎక్కడ కనపడింది? పాకిస్తాన్ సహకారం కనపడలేదు. సహకారం కనపడకపోగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇండియా ఈజ్ ప్రొటెస్టింగ్ పాకిస్తానీ గవర్నమెంట్ ఆల్సో. ఆ టెర్రరిస్ట్ గ్రూప్సే కాదు, దాని వెనక మీరు అబిటర్స్గా ఉన్నారు కాబట్టి మేము మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి 5 పాయింట్ ఫామ్లో అనౌన్స్ చేశారు. మన వాళ్ళ డిప్లొమాట్స్ని కూడా మీరు సర్దుకోవాల్సిందేను, యూఆర్ నో లాంగర్ పర్సన్ అగ్రేటా అని చెప్పేసి వాళ్ళని వెనక్కి పంపడం జరుగుతుంది. అలాగే మన చుట్టుపక్కల ఉన్న 7 దేశాలు, ఈ సార్క్ కంట్రీస్కి మనం ఇచ్చిపుచ్చుకోవటాలు రాజీవ్ గాంధీ గారి టైం నుంచి కూడా పెరిగినాయి. మంచిదే, రీజనల్ కోఆపరేషన్ ఉండాలి, సౌత్ ఏషియన్ కంట్రీస్లో కోఆపరేషన్ ఉండాలని మనం ఏదైతే అనుకున్నామో, వీసాలు ఇచ్చిపుచ్చుకోవడంలో చాలా లిబరల్గా ఉన్నాం, ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అన్నట్టుగా ఉన్నాం. మరి వాటిల్లో నుంచి తలనొప్పులు వస్తున్నాయి కదా. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు టైట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలించాల్సిన టైం వచ్చింది. మనం కూడా మారుతున్న ఇంటర్నేషనల్ సినారియోలో మన ఐడెంటిటీని మనం కాపాడుకుంటూ మన పక్క వాళ్ళ ఐడెంటిటీ మీద కూడా శ్రద్ధ చూపించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మన గుంటూరులో ఉన్న వాళ్ళంతా మన వాళ్ళేను, గుంటూరులో ఉన్న వాళ్ళంతా ఇండియన్సేను, గుంటూరులో ఉన్న వాళ్ళంతా అనేది నో లాంగర్ ఈజ్ వ్యాలిడ్. రోహింగ్యా సమస్య చూస్తున్నాం, మనం క్రాస్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్ చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్ వైపు నుంచి చూస్తున్నాం, రకరకాల ప్లేసెస్లో నుంచి ఈ ఆన్స్లాట్ చూస్తున్నాం. మన పాపులేషన్ ఎంతగా పెరగటానికి అది కూడా ఒక కారణం అనే ఆర్గ్యుమెంట్ ఉంది. వీటన్నిటిని గురించి ఆలోచించాలి, మన బోర్డర్స్ని పటిష్టం చేసుకోవాలి, మన ఇంటర్నల్ సెక్యూరిటీని పెంచాలి, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలి, జరిగితే మాత్రం కఠినంగా పట్టుకుని ఏరేయాలి. ఇన్ని మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ చేస్తున్నది కాబట్టి మోడీ గారి ప్రభుత్వం రాను వాళ్ళు ఐసోలేట్ అయిపోతూ ఇవాళ ప్రపంచ పటంలో కాశ్మీర్ కూడా ఒక డెవలప్డ్ ప్రాంతంగా భారతదేశంలో భాగంగా శాంతియుతంగా అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో దే ఆర్ యాక్చువల్లీ ఎనిమీస్ నెంబర్ 1 అగెన్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్. నెంబర్ 2 ముస్లిం పాపులేషన్. వాళ్ళు ఎవరికి అన్యాయం చేస్తున్నారు? మేము ఇస్లాంని గౌరవిస్తున్నాము, ఇస్లాం కోసం మేము ఇది చేస్తున్నామంటూ ఇస్లాంను నమ్ముకునే వాళ్ళకే అన్యాయం చేస్తున్నారు, వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు. ఇవాళ మనం నలుగురం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎవరో తప్పు చేశారని కాదు, నీకు అవకాశం ఇస్తున్నారు. ఇది ముస్లిమ్స్ అంటే సమ్హౌ దే ఆర్ సపోర్టింగ్ టెర్రరిస్టు, ఎందుకు పెద్ద దేశం
మన పక్కనే ఉన్న పాకిస్తాను ఇస్లామిక్ కంట్రీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి జనరలైజ్ చేసే టెండెన్సీ జనంలో ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్. అది కూడా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ మెజర్లో భాగంగా మనం వీ షుడ్ నాట్ స్టీరియోటైప్. మనం ముస్లిమ్స్ అందరినీ ఏమి అంటలేదు, వాళ్ళు మన వాళ్ళే, మన పౌరులే, వాళ్ళు ఇక్కడ నిన్న చనిపోయిన వాళ్ళలో ఉన్నారు. ఒకసారి ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నప్పుడు వాడికి నువ్వు నేను ఈ మతం ఆ మతం ఏమీ తేడా ఉండదు. ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు పిచ్చోళ్ళతో సమానం కాబట్టి అంతవరకే మనం ఫోకస్ చేసి ఆపాలి. వాళ్ళని ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి ఏ ప్రభుత్వాన్నైనా, ఎంత పెద్ద ప్రభుత్వం అయినా వీ షుడ్ రెసిస్ట్, వీ షుడ్ ఫైట్ విత్ దెమ్ అనేది మనం ఐ థింక్ ఇట్ షుడ్ బి ఏ ఫార్మ్ అండ్ ఫార్మోస్ట్ రెజల్యూషన్. ఇప్పుడు ఒక పక్కన పిఓజేకేలో యాజిటేషన్ జరుగుతుంది, బెలూచిస్తాన్ యాజిటేషన్ ఇంకో పక్కన జరుగుతుంది. వాళ్ళు అసలు లిబరలైజేషనే ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇండియా దీని వెనకాల ఉందని ఇప్పటిదాకా పాకిస్తాన్ ఆరోపిస్తూ వచ్చింది. అవన్నీ ఇప్పుడు కంట్రోల్ అయిపోతాయా, లేకపోతే అవి ఫ్లేర్ అప్ అవుతున్నాయని ఇక్కడ చేయడానికి ఏమన్నా సిద్ధపడ్డారనుకోవాలి? సార్, మనకి మామూలుగా ఆర్థిక పరిస్థితి చూద్దాం. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగుండలా, వాళ్ళ రాజకీయ పరిస్థితులు బాగుండలా. వాళ్ళు ఎవరో సహాయం మీద ఆధారపడి ఒక పేద దేశంగా రోజు రోజుకి వాళ్ళ పరిస్థితులు మారిపోతున్నాయి. వాళ్ళల్లో భాగమైన బెలూచిస్తాన్ వాళ్ళు మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు, మాకు ఇక్కడ ఆర్థిక అభివృద్ధి లేదు, మాకు అక్కడ అవకాశాలు లేవు అని వాళ్ళు ఏదైనా ఫైట్ చేసుకున్నారనుకోండి, దట్ ఈస్ ప్యూర్లీ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. ఇప్పుడు ఇండియన్ గొరిల్లాసో, ఇండియన్ సోల్జర్సో, ఇండియన్ ఇంకొకళ్ళు వీళ్ళైతే అక్కడ ఎవరు ఆపరేటివ్స్ లేరు కదా. ఇట్స్ ప్యూర్లీ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. వాళ్ళ సమస్యని ఇండియాకి అంటగట్టడంలో అసలు ఎలాంటి సహేతుకమైనటువంటి వాదన లేదు, అది హేతుబద్ధం కాదు. నంబర్ 2, కాశ్మీర్ ఉంది. కాశ్మీర్ మొదటి నుంచి కూడా మన భూభాగంలో అంతర్భాగం, అది మనది అనేది ఉంది. మనం ఎప్పుడు మొదటి నుంచి ఏం మాట్లాడుతున్నాం? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని లిబరేట్ చేయాల్సిన అవసరం ఉంది, అది మనది అనేది ఇంకా దాంట్లో వాదన ఏం లేదు మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేం సీక్రెట్గా మనం చేస్తుంది కాదు. 1947 నుంచి కూడా మనకు ఆ వాదనే ఉంది, దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ అల్జీరియా లాంటి కొన్ని మతోన్మాద శక్తుల్ని ప్రోత్సహించే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వీడు 24 గంటలు ఏం మాట్లాడతాడు? ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటాడు. అంటే ఇది ఎవరిది మరి? ఇది ఈ కాశ్మీరు ఏ లెక్క ప్రకారం నువ్వు మాట్లాడుతున్నావు? 1947 మెక్మోహన్ లైన్ ప్రకారం మాట్లాడుతున్నావా, ఒప్పందాల ప్రకారం మాట్లాడుతున్నావా? తర్వాత ఏమన్నా ఇంటర్నల్గా రెఫరెండమ్స్ జరిగితే ఎవరన్నా మీకు చెప్పారా మాట? అంటే ఇంటర్నేషనల్గా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దాన్ని కూడా మనం ప్రతిఘటించాలి. సో కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ ఎస్పెషలీ ఈజ్ టోటల్లీ ఇండియన్ ల్యాండ్. అది ఏ నాటికైనా మనం సాధించుకోవాలి. నంబర్ 1. అల్జీరియా లాంటి ఎవరైతే ఈ పిచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారో, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ పట్ల మనం జాగ్రత్త వహించాలి. రెండోది, వీళ్ళు టెర్రరిస్టులు అని మనం అంటున్నాము, టెర్రరిస్టులని ప్రపంచం అంతా అంటుంది. కానీ కొంతమంది మేధావులు వీళ్ళని గన్మెన్లని, సాయుధ దళాలని. ఏం సాయుధ దళాలు? మీకు ఎవరు అప్రూవల్ ఉంది? మీరు ఎక్కడ రిజిస్టర్డ్? మీరు ఏ గవర్నమెంట్కి చెందిన వాళ్ళు? ఏమీ కాదు కదా. యు ఆర్ రోగ్ ఎలిమెంట్స్ విత్ స్మగుల్డ్ గన్స్. మీరు ఎక్కడెక్కడో క్రాస్ బోర్డర్లో పిచ్చి పనులు చేసుకుంటూ గంజాలను కొకైన్లు అమ్ముకుంటూ ఆ డబ్బుల నుంచి తీసుకొచ్చి గన్స్ సంపాదించుకొని దాంతో మీరు టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఏ విధంగా లెజిటిమేట్? సో వాళ్ళ విషయంలో మనం బ్రాండింగ్లో ఎలాంటి సందేహం ఉండకూడదు. దే ఆర్ 100% మతి లేని టెర్రరిస్టులు అంతే. వాళ్ళు సాయుధ దళాలు కాదు, గన్మెన్లు కాదు, దే ఆర్ ప్యూర్ టెర్రరిస్ట్. కాబట్టి లష్కరే తోయిబా ఉంది సాయి గారు. ఎన్ని దేశాలు దాన్ని బ్యాన్ చేసినాయి? ఇండియా బ్యాన్ చేసింది, యునైటెడ్ నేషన్స్ చేసింది, సెక్యూరిటీ కౌన్సిల్, యూరోపియన్ యూనియన్ చేసింది, యుఎస్ఏ చేసింది. అసలు రెస్పెక్టబుల్ డెమోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అవన్నీ కూడా లష్కరే తోయిబాని బ్యాన్ చేసినాయి. ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ముద్రేసినాయి. అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంది. అది మీ దేశంలో కూర్చుని ఆపరేట్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్కి బాధ్యత లేదా మరి? ఒక పక్కనేమో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు మేమే చేసామని చెప్తున్నారు. దాని పేరెంట్ ఆర్గనైజేషన్ ఏమో లష్కరే తోయిబా. వాళ్ళు కూర్చుందేమో లాహోర్లో. మళ్ళీ పాకిస్తానీ గవర్నమెంట్ ఏమంటుంది? ఇది చాలా బాధాకరం అంటుంది.
ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగటం, ఇలాంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరం ఉంటుంది. అది హిపోక్రసీ కాదా? ఈజ్ పాకిస్తాన్ నాట్ ప్లేయింగ్ హిపోక్రసీ? మీకు చేత కాకపోతే, మీకు వీలు కాకపోతే, ఐ థింక్ ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్తో అన్నా మీరు ఏదైనా చేయాలి, లేదా ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. అలాంటి పరిస్థితుల్లోకి ఇండియన్ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని నెట్టింది కాబట్టి ఐ థింక్ మన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ ఇంపాక్ట్ అంటే లాస్ట్ ట్రిప్ అయితే కనుక బాలాకోట్ మీదకి వెళ్ళి మనం అటాక్ చేసినప్పుడు, పిఓజేకేలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఆధారాలు చూపించండి, లేకపోతే కనుక అక్కడ వాళ్ళు చెప్పారు గడ్డి కూడా కదలలేదట లాంటివి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది వీళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా ఒక కెమెరామెన్లని లేకపోతే ఒక టీంని పట్టుకెళ్ళి చెయ్యాలా? అది చాలా హాస్యాస్పదం. ఇది ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ వీఆర్ ఫోర్స్ టు నేమ్ నౌ. ఇప్పుడు ఒక పేరు చెప్పాను నేను, సంజయ్ రావుత్ అని. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, కొంతమంది మేధావర్గం నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అన్నిటికీ ప్రూఫ్ కావాలి. నిన్న మరి పహల్గామ్లో జరిగిన దాంట్లో వాళ్ళు ఏమన్నా మీకు ప్రూఫ్స్ చూపించారా? వాళ్ళు కెమెరాలతో వచ్చారా? మేము కాశ్మీర్ ప్రజలను రక్షించడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని ఏమైనా బ్యానర్లు పెట్టారా? మీ మద్దతు కూడా కోరారా? ఏం లేదు కదా. వాళ్ళు వచ్చారు, ఒక దాష్టీకం చేశారు, అమాయకుల్ని చంపారు అన్నది ఇట్స్ నోన్ ప్లెయిన్ ఫ్యాక్ట్. దీని వెనక ఉన్నవాడిని ఎలా చేయాలో, ఏం చేయాలో మన సెక్యూరిటీ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. అంటే మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం చేస్తున్నాయో, ఎలా చేస్తున్నాయో మీకు నమ్మకం లేదా? పోనీ వాళ్ళ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? మీరు సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి మన మిలిటరీ ఆఫీసర్స్ని అలా మాట్లాడటం వల్ల డిమోరలైజ్ చేస్తున్నారు. వాళ్ళ సర్వీసెస్ని, వాళ్ళ త్యాగాలకి విలువ లేకుండా చేస్తున్నారు. మనం సర్జికల్ స్ట్రైక్ చేశామన్న విషయాన్ని చేయించుకున్నవాడు చెప్తాడు, నీకెందుకు బాధ? ఆ తర్వాత యాక్టివిటీస్ చెప్తాయి, ఆ తర్వాత ఏం జరిగిందో అది చెప్పుద్ది. అంతేగాని మనం కెమెరాలు తీసుకెళ్ళి డ్రోన్స్ పెట్టి మీరందరూ రండి చూద్దామన్నా అదేమన్నా గేమా, స్పోర్ట్? అదేమన్నా ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. అది ఎనిమీ అయినా కానీ, ఎనిమీ మీద యాక్షన్ తీసుకోవాలన్నా కానీ ఇట్స్ రిస్కీ ఫర్ బోత్ ద పార్టీస్. ఇది అవాంఛనీయం, కానీ తప్పట్లేదు. ఇదేంటంటే అటుపక్క వాడి దగ్గర రాయి ఉంది, అటుపక్క వాడి దగ్గర AK-47 ఉంది, వాడు అమాయకుల్ని కాలుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? మన మిలిటరీ వాళ్ళని ఏం చేయమంటారు? వీళ్ళు వాళ్ళకి వీలైన పద్ధతిలో, వాళ్ళకు ఉన్నటువంటి వ్యూహాత్మకమైన పద్ధతుల్లో డెఫినెట్గా వాళ్ళు చేయాలి. అంతేగాని ఏ మిలిటరీ కూడా మీకు చేయాల్సేది కెమెరాలు పెట్టి మీకు చూపించాల్సిన అవసరం ఉండదు కదండి. తప్పది. అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. లెట్ మిలిటరీ లీడర్స్ టేక్ దేర్ డెసిషన్స్. మన వంతు ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయటం, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ డెసిషన్స్ని రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం సపోర్ట్ చేయాలి. ఈసారి అయితే కఠినమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారు కానీ, ఆయన క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, మొత్తం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చాలా సహేతుకంగా, హేతుబద్ధంగా, విత్ ఎనఫ్ ఎవిడెన్సెస్సే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా ఏదో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమనో, ఒక ప్రజలకు వ్యతిరేకమనో కాదు. మన టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి ఎదుటివాడిని ఎలా మనం కట్టడి చేయాలో దానికి సంబంధించినటువంటి యాక్షన్సే తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అవే చేస్తాయి. ఒకళ్ళు ఎకనామిక్ శాంక్షన్స్ అంటారు, ఒకళ్ళు ఇంకో శాంక్షన్స్ అంటారు. మనం అలాంటి శాంక్షన్సే పెట్టాం. మనం డిప్లొమాటిక్ శాంక్షన్స్ పెట్టాం, మనం ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టాం, మనం రేపు నదులు, వాటర్లకు సంబంధించిన శాంక్షన్స్ పెడతాం. గతంలో మనం చేసుకున్న ఒప్పందాలని పునఃసమీక్షించుకుంటాం. గతంలో మనం చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబెయన్స్లో పెట్టాం. దానివల్ల ఏమవుతుంది? మన సహకారం వాళ్ళకు ఉండదు. మీ సహకారం మాకు లేనప్పుడు మా సహకారం మీకు ఎలా ఉంటుందండి? ఇట్స్ ఎ గివ్ అండ్ టేకే. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా, పేద దేశమైనా, ధనిక దేశమైనా కానీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ రెస్పెక్టివ్ కంట్రీస్. మీరు మాకు సహకరించినప్పుడు మా సహకారాన్ని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకా దాంట్లో దానికి ప్రూఫ్లు ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, రాసుకోవటాలు ఉండవు, కెమెరాలు ఉండవు, పబ్లిక్ మీటింగ్స్ ఉండవు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఏదో జరుగుతుంది, ఆ జరిగేదానికి మద్దతు ఇవ్వడమే భారతీయులుగా మనందరి బాధ్యత.
అదే సందర్భంలో ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో నమ్మడం, మన రక్షక దళాలని నమ్మడం అన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం.